పత్తి సాగులో రైతులు సాధారణంగా సాలు పద్ధతిని ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ విధానంలో వర్షాలకు పంట అధికంగా దెబ్బతినడం, కలుపుతీతలకు సమస్యగా మారడం వంటివి సర్వసాధారణంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అధిక సాంద్ర విధానంలో బోదెసాళ్ల పద్ధతిని శాస్త్రవేత్తలు పరిచయం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు గత ఏడాది నుంచి పత్తిలో బోదెసాళ్ల పద్ధతిని ఆచరిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. సాల్ పత్తి వేసేది ఇన్ని సంవత్సరాలు, అప్పుడు జాలు పడేది, గడ్డి బాగా పెరిగేది, మందు కొట్టడానికి అని రూపటానికి దున్నటానికి బాగా ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు భోజ పత్తి వేస్తున్నాం, ఇప్పుడైతే మంచిగా గడ్డి కలవటానికి, రొప్పటానికి, దున్నటానికి అన్నిటికీ ట్రాక్టర్ నడుస్తుంది. మందు కూడా కొట్టుకునడానికి మంచి సేఫ్ సైడ్ ఉంది. ఇప్పుడు ఇది సాల్ పత్తికి భోజ పత్తికి 2 క్వింటాల రిప్నెస్ వస్తుంది. ఇది మంచిగా వస్తుంది మాకు పంట. ఇప్పుడు దీనికి జాలు పడది, ఏం పడది, 42 ఇంచుల భోజ ఇది. ఇంట్లో ట్రాక్టర్ తిరుగుతుంది. వర్షం కొట్టకపోతే రొప్పుకునుడు, దున్నుకునుడు మనకు అన్ని విధాల సౌకర్యం ఉంటుంది ఈ ట్రాక్టర్ తోటి. నేను కౌలు రైతు. ఫస్ట్ 4 ఎకరాలు చేసేది, అక్కడ నుంచి 4, 6, 10 ఇట్లా పెంచుకుంటూ ఇప్పుడు 35 ఎకరాలు చేస్తాను నేను. 20 సంవత్సరాల కింద అప్పుడు సాల్ పత్తి అప్పుడు 7 క్వింటాలు 8 క్వింటాలు పండేది. ఇప్పుడు భోజ పత్తి కొంచెం ఇప్పుడు ఒక 2 క్వింటాలు ఎక్కువ పడుతుంది. ఇప్పుడు అయితే వాస్తవంగా అయితే మంచిగానే ఉన్నది ఇప్పుడు వరకు. ఆదిలాబాద్ జిల్లాలో 1000 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 830, నిర్మల్లో 650, కొమురంభీం జిల్లాలో 220 ఎకరాల్లో బోదెసాళ్లలో ఈ ఏడాది పత్తి సాగైంది. గతంలో ఇక్కడి రైతులు సాలు పద్ధతి, అచ్చు పద్ధతులను ఆచరించేవాళ్లని, ఈ విధానం పెద్దగా లాభసాటిగా లేని కారణంగా రైతులకు బోదెసాళ్ల పద్ధతిని పరిచయం చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మా మందమర్రి మండలంలో దాదాపు 6 నుంచి 700 ఎకరాలలో ఈ బోదెచాలు పద్ధతిలో పత్తిని అనేది ఈ సంవత్సరం వానాకాలానికి రైతులు సాగు చేసినారు. ఈ విధానంలో ముఖ్యంగా ఏంటంటే బోదెకు మధ్య దాదాపు 42 ఇంచుల ఎడాన్ని పెడుతున్నారు రైతులు. ఆ 42 ఇంచుల వ్యత్యాసం ఉండడం వలన ఏమంటే మనం అంతర్కృషి చేసుకోవడానికి పంటలో మనకు ఈజీగా ఉంటుంది. చాలా రోజుల వరకు కూడా ట్రాక్టర్ తోటి ఈ 2 బోదెల మధ్యలో ఉన్న స్థలంలో మనము చాలా సౌకర్యవంతంగా ఈ కలుపు నివారణ, అదేవిధంగా అంతర్కృషి వంటి యాజమాన్య చర్యలను కూడా రైతు తీసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉండడమే కాకుండా ఈ 2 బోదెల మధ్యలో ఉన్న ఈ ఖాళీ స్థలంలో అంతర పంటలుగా పప్పు ధాన్యాలు కానీ ఇతరత్ర తక్కువ ఎత్తు కలిగిన పంటలు సాగు చేసుకున్నప్పుడు భూసారం పెరగడమే కాకుండా గడ్డి పెరగడాన్ని, కలుపు ఎదుగుదలను కూడా మనం అంతర పంటగా వేస్తున్న పంట నిర్మూలించడం ద్వారా మనకు కలుపు నివారణతో పాటుగా ఈ విధానంలో అదనపు ఆదాయం పొందడమే కాకుండా పప్పుధాన్య పంటలు వేసినప్పుడు భూసారం కూడా పెరిగి భూమి సారం అవ్వడము, అదేవిధంగా ప్రధాన పంట ఏదైతే ఉందో పత్తికి కూడా అది బలంగా ఉపయోగపడి అధిక దిగుబడులు పొందడానికి కూడా ఈ విధానం చాలా అనుకూలంగా ఉంది. ఎప్పుడైనా 10 నుంచి 15 రోజులు డ్రై స్పెల్ అంటే మనకు కొంచెం వర్షాలు లేకుండా ఉన్నప్పుడు వర్షాధారంగా సాగు చేసిన పత్తిలో కూడా ఈ బోదెలో ఎక్కువ రోజులు మనకు తేమ అందుబాటులో ఉండి మన మొక్క వేరు వ్యవస్థ బాగా పదను తీసుకొని ఎక్కువగా ఎదగడానికి కూడా ఈ పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది. HDPS కాటన్ అంటే హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ అని ఇది ఒక సిస్టమ్ అనమాట. ఇంతకుముందు పత్తిని సాలు పత్తి అండ్ డబ్బ పత్తి రూపంలో మనము సోయింగ్స్ చేసుకునేటోళ్ళం. అయితే ఇప్పుడు లేటెస్ట్గా పరిశోధనల ద్వారా ఏం చేసిందంటే బోదె పద్ధతి ద్వారా పత్తిని కల్టివేషన్లోకి తీసుకొస్తే సీడ్ 4 నుంచి 5 ప్యాకెట్లు పడుతుంది ఎకరానికి. ఒక సీడ్ కాస్ట్ పెరుగుతుంది కానీ మిగిలిన అన్ని యాజమాన్య పద్ధతులు, తర్వాత మెయింటెనెన్స్ అండ్ స్ప్రేయింగ్స్, ఫర్టిలైజరు ఇవన్నీ రైతుకి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. దీంతో ఏంటిదంటే ఎడ్ల అరక లేకుండా డైరెక్ట్గా ట్రాక్టర్ తోటి ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్ చేసుకోవచ్చు అండ్ ఫర్టిలైజర్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫీడ్ మేనేజ్మెంట్ అనేది మెయిన్ థ్రెట్ అనమాట. రైతులకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కూలీలు దొరకక గడ్డితోటి పత్తిని వదిలేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పద్ధతిలో ఏంటిదనంటే మనము ట్రాక్టర్ తోటి ఇంటర్ కల్టివేషన్ చేసుకుంటాము. 15 రోజులకు ఒకసారి ఇంటర్ కల్టివేషన్ చేసేసిన తర్వాత మనకు వర్షాలు కనుక పడితే డ్రెంచ్లో మధ్యలో అంటే సాల్ లాగా ఏర్పడుతుంది. అందులో వర్షం నీళ్లు అక్కడ ఆగిపోయి ఉంటుంది. ఆగిపోయి ఉండటంతో మనకు పత్తి పంటకి మాయిశ్చర్ ఎక్కువ రోజులు రీటైన్ అవుతుంది అనమాట. దాంతో పత్తి కర్ర చాలా అంటే ఫర్టిలైజర్ అప్లికేషన్ చేస్తే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. పత్తిలో బోదె పద్ధతి అనే పద్ధతిని ఒక 4 నుంచి 500 ఎకరాల వరకు రైతులు సాగు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎట్లాంటి లాభాలు ఉంటాయంటే, ముందుగా పత్తిలో ప్రధాన సమస్య ఏంటి అని అంటే జాలు పడుతుంది. అంటే అధిక వర్షాలు వస్తే కనుక ఎక్కువ వాటర్ నిలిచి ఉండి పత్తి పంట అనేది చచ్చిపోవడం జరుగుతుంది, విల్ట్ అనే డిసీజ్ వచ్చి. అట్లా రాకుండా డ్రైనేజ్ వ్యవస్థ అనేది చక్కగా ఏర్పడి నీళ్ళు అనేవి మంచిగా వెళ్ళిపోతాయి. సో జాలు పడకుండా ఉంటుంది.
అలాగే వేరు వ్యవస్థ కూడా బలంగా ఏర్పడుతుంది. మామూలు పద్ధతికి దీనికి ఒక 20% వరకు దిగుబడి కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే మనకి ఎరువులు వేసుకోవడానికైనా లేదా పురుగు మందులు లేదా కలుపు మందు అనేది స్ప్రే చేసుకోవడానికైనా కూడా ఈజీగా ఉంటుంది రైతులకి. బోదెసాళ్ల పద్ధతి రైతులు ఆదరణ పొందుతున్న నేపథ్యంలో వచ్చే సీజన్లో ఈ విధానంలో పత్తి సాగును విస్తరించే దిశగా కృషి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.